ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము. ఎంతమందికి అంటండి? ప్రజలందరికీ. కులంతో, గోత్రంతో, దేశాలతో, ప్రియమైన వారి ప్రాంతాలతో సంబంధం లేదు. ఈయన అందరివాడు, అందరి కొరకు దేవుడిగా ఉన్నాడు. మీకు ఒకటి తెలుసా? ఒక ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో రైతు సోదరులకు శుభవార్త. ఎవరికి శుభవార్త అంటండి? రైతు సోదరులకు. ఎందుకంటే మీ పంటలను తినివేసే పురుగులు చంపడానికి మందు వచ్చేసింది, ఇంకా మీరు బాధపడక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది, ఇదిగో నిరుద్యోగులకు శుభవార్త. ఎందుకంటే ఏం చేస్తున్నామంటే మీకు ఉద్యోగాలు తీస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఒక ఇంటి వారికి శుభవార్త. ఆ ఇంట్లో పెళ్ళైతే ఆ ఇంటి వారికి శుభవార్త. ఆ ఇంట్లో పెళ్ళైతే ఇదిగో షుగర్ పేషెంట్లకు శుభవార్త. ఎందుకు శుభవార్త అంటే, ఇదిగో మీ షుగరు ఆ లెవెల్స్ తగ్గించి నార్మల్కి తీసుకువచ్చే ఒక మందు కనిపెట్టాము, షుగర్ పేషెంట్లకు శుభవార్త. ఇలాగా రకరకాలుగా ఒక కులానికి శుభవార్త, గోత్రానికి శుభవార్త, ఒక నిరుద్యోగస్తులకు శుభవార్త. ఇంకొక ఆయన అంటాడు బట్టతల వారికి శుభవార్త. ఎవరికంటండి? ఎందుకు? మీ బట్టతల మీద జుట్టు మొలిపించే మందు వచ్చేసింది కనుక బట్టతల వారికి శుభవార్త. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మవార్త ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ప్రజలందరికీ శుభవార్త. ఎంతమందికండి? ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని మనం గమనించినప్పుడు అందరి కొరకు లోక పాపమును మోసుకొని పోవలసిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తే గనుక ఆ యేసుక్రీస్తు వారు అందరి కోసం జన్మించాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి పాపక్షమాపణ, దేవుని పిల్లలనే అధికారము, శుభప్రదమైన నిరీక్షణ, పరలోక భాగ్యము, గతకాలపు యొక్క పాపము నుండి విడుదల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భంగపడ్డ పూర్వపు గాథ తెలియకుండా చేస్తాడు. భంగపడ్డ పూర్వపు గాథ ఏం చేస్తాడంటండి? అంటే యేసుక్రీస్తు నీ జీవితంలో ఏం చేస్తాడంటే నీ యొక్క గతాన్ని క్షమిస్తాడు. మన గతాన్ని మనం మార్చుకోలేము కనుక మన గతాన్ని ఆయన క్షమిస్తాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన మన భవిష్యత్తును మారుస్తాడు. నిన్నటి దినం చేసిన పాపం, అంటే గతంలో చేసిన పాపం మన మీద నేరారోపణ చేస్తుంటుంది. అయితే ప్రస్తుత కాలంలో నేరారోపణ చేస్తూ ఉంటుంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన గతాన్ని క్షమించి భంగపడ్డపు పూర్వపు గాథ మన దగ్గరికి రానియకుండా రేపటి దినం ఆయన ఏం చేస్తాడంటే నా భవిష్యత్తు ఏం జరుగుతుందో, ఏమవుద్దు, నా భవిష్యత్తు పరిస్థితి ఏంటని చింతించే మనిషికి దేవుడు భరోసాని ఇస్తాడు ఆయన దగ్గరికి వస్తే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రజలందరికీ కూడా శుభవార్త. 3 విషయాలు విన్నాం. ఒకటి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన ఎలాగ పుట్టాడు, ఆయన ఎందుకు పుట్టాడు.